వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లక్ష చామంతి పుష్పయాగం. జగ్గైపేట మండలం తిరుమలగిరి గ్రామంలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి లక్ష చామంతి పుష్పయాగాన్ని బుధవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణమాచార్యులు మరియు వేద పండితుల వారి వేద మంత్రోచ్చరణ నడుమ 8 గంటల పాటు మొదలు మధ్యాహ్నం 3 గంటల వరకు అంగరంగ వైభవంగా పుష్పయాగాన్ని జరిగించారు. కార్యక్రమాన్ని తిలకించడానికై భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు తిరునగరి రామకృష్ణమాచార్యులు, కార్యనిర్వహణాధికారి MKTN వరప్రసాద్, ఆలయ చైర్మన్ కోమరగిరి భరద్వాజ్, పాలక మండల సభ్యులు, టిటిడి ధర్మ ప్రచారకులు వల్లాపురపు వెంకటబాబు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థాన్ బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమాదేవో న భూతో న భవిష్యతి నిరుపమగణ సింధో నిత్యలక్ష్మీ సమేత నిఖిల నిగమవేద్యో నిశ్చిలో వెంకటేశః. తిరుమలగిరి వాసం ప్రణతోస్మి నిత్యం. పవిత్ర ఆంధ్రదేశమున జగ్గైపేట మండలం తిరుమలగిరి గ్రామంలో స్వయం వ్యక్తంగా వాసోర్త పునరాలతో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కార్తీక మాసం పురస్కరించుకొని దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ MKTN వరప్రసాద్ గారు మరియు చైర్మన్ గారు కుమరగిరి వీరేంద్ర భరద్వాజ్ గారి సంకల్పంతో ఈ రోజున లక్ష చామంతిక, లక్ష తులసి పుష్పార్చన ఒక 50 మంది ఋత్వికులచే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వల్ల లోకక్షేమము, లోక కళ్యాణార్థం కూడా భక్తులందరికీ కూడా సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలని సంకల్పంలో ఉదయం చెప్పడం జరిగింది. భక్తులు కోరిన కోరికలు తీర్చేటటువంటి కుంగు బంగారంగా వెలిసేటువంటి మన తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణ కార్యక్రమం జరుగుతోంది. స్వామివారికి కళ్యాణం కానిటువంటి భక్తులు ఎవరైనా ఉంటే నిత్య కళ్యాణం చేయించుకునే గల శీఘ్రమే వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ సంతానం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. స్వామివారికి పైన శివాలయంలో మారేడు వృక్షం ఉంది. ఆ వృక్షం కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఆ వృక్షానికి ముడుపు కట్టిన సంతానం అందుతోంది. స్వామివారికి మొక్కులు తీర్చుకొని తక్షణమే స్వామివారు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తున్నారు. అదేవిధంగా సత్సంకల్పం మన సహాయ కమిషనర్ గారు MKTN వరప్రసాద్ గారి మంచి సంకల్పం చేశారు. దేవాలయంలో 7 శనివారాలు 7 ప్రదక్షిణలు అనేటువంటి సత్సంకల్పంతో స్వామివారి భక్తులకి అది ఒక ఆనవాయితీగా జరుగుతోంది. భక్తులు వేలాదిగా ఇప్పుడు దేవాలయానికి పెరిగారు.
ఏడు శనివారాలు స్వామివారిని దర్శనం చేసుకొని 7 ప్రదక్షిణాలు చేసినంతనే ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు, శీఘ్ర వివాహము, సత్సంతానము కలుగుతుందని వేదోక్తిగా చెప్పబడుతోంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జగ్గేపేట మండలం తిరుమలగిరి గ్రామంలో చేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ కార్తీక మాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా లక్షశామంతి పూజ చేయాలనేటువంటి సంకల్పంతో లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని సంకల్పించుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సుశాంతులతో, రైతులు ప్రజలందరూ కూడా సుశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఈరోజు దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో లక్షశామంతి పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా సంతోషమైన కోరితోటి ఈ దేవాలయం ఈరోజు ఈ లక్షశామంతి పూజ ప్రధాన అర్చకులు రామచారి గారి బృందంతో, ఈవో ప్రసాద్ గారి బృందంతో, ఎండోమెంట్ శాఖ సూచనల మేరకు ఈరోజు ఈ దేవాలయ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ముఖ్యమైన దేవాలయం తిరుమల దేవస్థానం. ఈ దేవస్థానానికి ప్రాముఖ్యత అనాది కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతోమంది భక్తులు ఇక్కడ పూజలు చేస్తున్నారు. ఆయా భక్తులందరూ కూడా సంతోషంగా ఉద్దేశంతో ఈరోజు ఈ దేవాలయంలో లక్షశామంతి పూజ చేశాం. 50 భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పాదవాసంగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నమో వెంకటేశాయ. ఓం